హాయ్ అండి. హాయ్, మీ పేరు? పల్లవి. బిగ్ బాస్ చూస్తున్నారు సీజన్ 8? చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? ఓకే, అందరూ ఓకే, బట్ నిఖిల్ కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది. మణికంఠ వీక్ ఉన్నారు చాలా. సో మణికంఠ ఈ వీక్ ఎలిమినేట్ అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఎమోషనల్ రోలర్ కోస్టర్ తిప్పుతున్నారు అతను. సో అతను చాలా వీక్ ఉన్నాడు. మరి మొన్న గేమ్ ఆడినప్పుడు బాగా ఆడారు కదా ఆయన. ఆడుతున్నారు, బట్ ఆయన ఎలాన్గా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ చిన్న చిన్న డైలాగ్స్కి అంటే జస్ట్ నిఖిల్ ఏదో ఇవ్వడానికి పోతే ఆయన నాకు బాధ్యత వద్దు, నాకు బరవద్దు అది అని చెప్పి కొంచెం ఓవర్ అనిపించింది నాకు అది. నిన్న గేమ్స్ అవన్నీ ఎలా అనిపించాయి? ఓకే, పర్వాలేదు. నిఖిల్ ఎలా ఆడాడు? నిఖిల్ ఓకే, నిఖిల్ స్ట్రాంగ్గానే ఉన్నారు. అంటే కంబ్యాక్ అయ్యాడా? ముందు చాలా అంటే స్టార్టింగ్ చీఫ్ అయినప్పుడు మంచిగా గేమ్ ఆడాడు, చీఫ్ అయ్యే వరకు. ఆ తర్వాత కొంచెం డల్ అయిపోయాడు కదా, ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ అయ్యాడా? అవుతున్నాడు. అంటే కొంచెం బేబక్క వెళ్ళడం వల్ల అతని పైన కొంచెం ఇట్లా రూమర్స్ లాగా వచ్చింది కదా, దానివల్ల డౌన్ అయ్యాడు. మేబీ అతను త్వరగా ఇంకా అవుతాడేమో అని అనుకుంటున్నాను. తను సగం నెగిటివ్ డల్ అవ్వడానికి కారణం బేబక్క కూడా ఒక కారణం అంటారా? అవును. ఓకే, సీత ఎలా ఆడుతుంది? సీత ఓకే, తను బాగానే ఆడుతుంది, బట్ అంతేం లేదు. ప్రేరణ వచ్చినప్పుడు ఫుల్ జోష్లో వచ్చారు కదా, ఇప్పుడు గేమ్ ఆమె కనిపిస్తుందా? నిన్న నామినేషన్స్లో ఎలా అనిపించింది? ఫస్ట్ వీక్లో అయితే ఏం లేదు, బట్ సెకండ్ వీక్లో ఓకే, తను కూడా వాయిస్ రైజ్ చేస్తుంది. ఇంకా కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. నిన్న ఏంటది సాక్స్ ఆ గేమ్లోని తనకి సంచాలకుగా ఇచ్చారు కదా, అసలు ఏమన్నా సంచాలకుగా ఆమె కరెక్ట్గా చేసిందా? అసలు లేదు, అక్కడ కొంచెం డౌన్ అయింది తను. అంటే ప్రతి ఒక్కరు సైడ్ అయినప్పటికీ ఈమె అసలు చూడట్లేదు కదా సంచాలక. అసలు ఒక్క పర్సన్ అయినా సరిగా చూసారా ఆమె? లేదు. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? నిన్న విష్ణుప్రియని అబ్బాయి తోసేశారు అని చెప్పి విష్ణు అంది. మీకు ఎలా అనిపించింది? అంటే మీకు జెన్యూన్గా అనిపిస్తుంది ఎవరు? ఏ కంటెస్టెంట్ మీకు జెన్యూన్ అనిపించారు? అక్కడ జెన్యూన్ అయితే ఎవ్వరూ లేరు. అంటే నిఖిల్తో సహా కూడా కొంచెం లాస్ట్ సీజన్స్ని చూసి ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది. అక్కడ జెన్యూన్ అయితే ఈ సీజన్లో ఎవ్వరూ లేరు మ్యాక్సిమం. సోనియా ముందు నిఖిల్తో, తర్వాత ఇప్పుడు పృథ్వీతో ట్రాక్స్ ఏమైనా నడిపిస్తున్నట్టు అనిపిస్తుందా? సోనియా వీక్ మొత్తం ఒకలాగా, ప్లస్ నామినేషన్స్ టైంలో ఇంకోలాగా అనిపిస్తుంది నాకు. అంటే నాకు ఒకసారి వచ్చినప్పుడు వేరేలాగా కొంచెం సేఫ్ ప్లేయర్ లాగా అనిపిస్తుంది సోనియా. అంటే ఇప్పుడు సోనియా ఆర్గ్యుమెంటే ఉందా, లేదు నామినేషన్ టైంలో కరెక్ట్గా రీజన్ చెప్పి పాయింట్ చెప్పేటట్టు ఏమైనా అనిపిస్తుందా? లేదు, అదేముండదు. జస్ట్ వాయిస్ రేస్ చేసి కొంచెం హైలైట్ అయిపోవడంకి చూస్తుంటాను. యష్మి మీద మీ ఒపీనియన్? యష్మి ఓకే, బట్ కొంచెం ఈ వీక్ కనిపించట్లేదు సరిగ్గా. అంటే నామినేషన్స్లో లేరు కదా అందుకే అంటారా? నామినేషన్స్లో వస్తే తను ఎంత స్ట్రాంగ్ అనేది తెలుస్తుంది కదా. ఓకే.